వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్జీలు స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజాకవి యోగ వేమన జయంతి వేడుకల్లో మదనపల్లి డిఆర్ఓ మధుసూదన్ రావు. చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు పరిశీలించిన చైర్మన్ అలీం బాషా. పూల సాగు రైతులకు ప్రోత్సాహకం ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్. పుంగనూరు మార్కెట్లో నెలకొన్న సంక్రాంతి సందడి. వార్తలను వివరాలు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు ముగిసేలోగా అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. మొత్తం 113 అర్జీలు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 58, జిల్లా పరిషత్ 1, పోలీస్ 4, డిఎంఎన్హెచ్ఓ 3, డిసిహెచ్ఎస్ 3, సివిల్ సప్లై 2, వ్యవసాయ శాఖ 2, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 2, పశుసంవర్ధక శాఖ 1, డిఆర్డిఏ 24, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, ఇరిగేషన్ 5, ఏపీఎస్పీడీసీఎల్ 4, అటవీ శాఖ 1, సమగ్ర శిక్ష 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ నిర్మాణానికి సహాయం చేసిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి మసీదు పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని సుబేదార వీధిలో 20 లక్షలతో చౌక మసీద్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం మసీదు పెద్దల కోరిక మేరకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము సోమవారం పరిశీలించారు. నాణ్యతను పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని వారు కాంట్రాక్టర్కు సూచించారు. మైనార్టీలకు అండగా నిలుస్తున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కాంట్రాక్ట్ మసీదు చేసుకుంటానేది మనం సరే మా వస్తుమే మనం తెలియ పిల్లలు తప్పలేదు వర్క్ వచ్చి కమిటీ చలో ఆయన ఎవరు వేయలేదు గౌరవ రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి మిథునన్న గారి సహకారాలతో ఎంపీ ల్యాండ్ ద్వారా షోక్ మజీద్కి కమ్యూనిటీ హాల్ కావాలని అడిగిన వెంటనే 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఆ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అందుకు మనము ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కమిటీ పెద్దలు ముప్పల్లి, అలాగే షరీఫ్ అన్న గారు, అమ్ము గారు, నేమట్ అన్న, సుధరన్న, ముజదు, నీరు, రాజు అందరూ వచ్చి సందర్శించి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే మన పుంగనూరు పట్టణ ప్రజలకి, మైనార్టీ సోదరులకి అందరికీ తెలుసు, మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారు మైనార్టీలకి పెద్దపీట వేస్తూ పుంగనూరులోని పలు మసీదులు కానీ దర్గాలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన సహకారాలు అందించడం జరిగింది. అందులో భాగంగా హిదాయత్ నగర్లోని అన్సారీ మజీదు, పీడీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు, అలాగే దర్గాకు కూడా 7 లక్షలు ఇవ్వడం జరిగింది. అలా రామ్నగర్ ఏరియాలో హబీబియా మసీద్ కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మార్కెట్ బ్యాక్ సైడ్ రహమియా కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. బిలాల్ మసీద్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో విధాలుగా దాదాపు 7 లక్షలు ఇవ్వడం జరిగింది. 7 లక్షలు ఇది, ఇంకో కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, దాదాపు కుమ్మరి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగా ఎన్నో విధాలుగా ఆయన ఎంపీ ల్యాండ్ ద్వారా ఎన్నో విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. దయచేసి మైనార్టీ సోదరులంతా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. तमाम पुन्नूर मुस्लिम के तमाम पुन्नूर मुसलमान को एमपी मिथुन रेड्डी की तरफ से शुक्र अदा करते हैं। चौक मस्जिद की कमेटी मिथुन रेड्डी के पास जाकर हमें कॉम्प्लेक्स के वास्ते, शादी महल के वास्ते पैसे फंड मांगे 20 लाख, फ़ौरन जब का जब सैंक्शन करे। अल्हम्दुलिल्लाह काम शुरू हुआ है, काम ख़त्म तक आया है। इसी तरह शहर के तमाम मस्जिदों को भी एमपी मिथुन रेड्डी बहुत सारे खिदमात करे हैं, पैसा से डोनेट करे हैं। जैसा कुमार मोहल्ला मदीना मस्जिद को 12 लाख दिए हैं, बिलाल मस्जिद को दिए हैं। इसी तरह हमारे भगत सिंह कॉलोनी को दिए हैं, हबीबिया मस्जिद को दिए हैं। इसे खबरस्तान का से सीमेंट के रोड़ा में डाले हैं। और सारा हमारी कम्युनिटी को और सारा मदद करना चाहते हैं और हमना को ले को जाना चाहते हैं। हमें भी इसी तरह ऐसा पेद्दिरेड्डी रामचंद्र रेड्डी की और मिथुन रेड्डी की फैमिली से मिलजुल को उनको हमें मदद करे तो उन्होंने हमारी कौम को भी मदद करने का बिल्कुल तैयार है। हमारा भी उनसे ताउन हो, उनका भी ताउन हमारा हाथ से होता है। इसीलिए तमाम लोक मस्जिद कमेटी की तरफ से, शहर के मुसलमानों की तरफ से मिथुन रेड्डी को हमें शुक्रिया अदा करते हैं। శ్రీ యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం, వారి మాటలు పద్యాలు వింటూ పెరగడం భాగ్యంగా భావించాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం జిల్లా పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రజాకవి సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, ఏడీ సర్వేయర్ భరత్ కుమార్, జిఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు డిఆర్ఓ మధుసూదన్ రావు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం, వారి మాటలు పద్యాలు వింటూ పెరగడం భాగ్యంగా భావిస్తామన్నారు. శ్రీ యోగి వేమన పద్యాలు మారుమూల గ్రామాలలోని ప్రజలు రోజువారీ పనులు చేసేటప్పుడు, మేకలను గొర్రెలను మేపే సమయంలో, ఆవులు కడిగేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఒకరిని ఒకరు ఉత్సాహపరిచే పద్యాలను పాడుకుంటూ గడిపే విధంగా యోగి వేమన పద్యాలు ఉంటాయని తెలిపారు. దాదాపు 500 సంవత్సరాల పద్యాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం,
ఏడీ సర్వేయర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుందని పుంగనూరు ఉద్యాన శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎకరాకు పంట ప్రోత్సాహకం క్రింద 8,000 రూపాయలు అందించనున్నట్లు చెప్పారు. బంతి, చామంతి, రోజా లాంటి విడిపూలు ధర పడిపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు గాను ప్రోత్సాహకం అందివనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలన్నారు. మంచు కురవడం వలన పూల నాణ్యత దెబ్బతిని ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో పూల నాణ్యత పెరిగి మంచి ధర పలికే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పుంగనూరు పట్టణం మంగళం కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు రాఘవరాయల్ సోమవారం సాయంత్రం ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేశారు. పుంగనూరులో సంక్రాంతి పండుగ నిర్వహించే క్రమంలో తమ వంతు సహాయంగా పశువులకు పశుగ్రాసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు రాఘవరాయల్ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. సుబ్రహ్మణ్యం రాజు, మంగళం రాఘవ, రమేష్, ధర్మవరం మురళి, నానబల పరమేశ్వర, గోవిందు, ఆది నారాయణ, ఇర్ఫాన్, నాగరాజ, రమణ తదితరులు పాల్గొన్నారు. పెడితే కూడా మేము అందుబాటులోకి వస్తాము, దాన్ని అరకడదాము. నాకెందుకు మాకెందుకు అనుకుంటే జరగదు. ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకోవాలని చూస్తున్నాం. పుంగనూరులోని శివాలయాల్లో మాఘమాస పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో మాఘ స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకున్నారు. పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ భోగనంజుండేశ్వర స్వామి, నెక్కొందికొండపై శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయాల్లో అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, కర్పూర హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. మాఘమాసం అంటే పాపాలను హరించేది అని అర్థం. ఆధ్యాత్మిక చింతనకు ఇది ఎంతో శ్రేష్టమైన కాలమని పండితులు అంటున్నారు. విష్ణువు, సూర్య భగవానుడు, శివుడికి ఈ నెల ఎంతో ముఖ్యమైంది. ఈ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. పురాణ పఠనం, జపం చేయడం మంచిదని పండితులు అంటున్నారు. श्रवणाय कुर्महे समे कामन् कामकामाय मुख्यं कामेश्वरो वै श्रवणो दधात् कुबेराय वै श्रवणाय महाराजाय नमः अन्नपूर्णां पदविकाशीश्वरदेवताभ्यः चाम्रं वीजयामि नृत्यं दर्शयामि गीतश्रवणयामि आन्दोलिकामारोहयामि अश्वारोहमावाहयामि गजारोहमावाहयामि तथारोहमाचारपूजं सत्पयामि मन्त्रहीनं क्रियाहीनं परमेश्वरमया देवासं पूर्णं विधिः अनिर्जनावाहनशुशोपचारपूजानेन भगवन् श्री महागणपत्यन्न पूर्णं भदे काशी विश्वेश्वर सुप्रैतोस्तु प्रसन्न అభిషేకం వల్ల అమ్మవారు కదండి అమ్మవారు అర్చన చేసుకోండి. 1
సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా పలికాయి. మునగ 400 రూపాయలు, వంకాయలు 40, బీన్స్ 30, ముల్లంగి 20, కాకరకాయలు 40, పచ్చిమిర్చి 80, క్యారెట్ 60, బెండకాయలు 60, క్యాప్సికం 40, అలసందకాయలు 40, బీర 40, ఉర్లగడ్డ 30, ఎర్రగడ్డలు 25, తెల్లగడ్డలు 160, అల్లం 80, టొమాటో 20, మొటికాయలు 80, అనప 30, చిక్కుడు 40, పచ్చిబటానీ 60, కొత్తిమీర కట్ట 20, పుదీనా 20 రూపాయలు ఈ విధంగా పలికాయి. చౌడేపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకల చెన్నేపల్లిలో విద్యార్థుల సౌకర్యం 10వ తరగతి 2004 మరియు 2005 బ్యాచ్లకు చెందిన పూర్వపు విద్యార్థులు దాదాపు 3 లక్షలతో ప్రార్థన సమావేశ భవనాలను నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి విద్యార్థులకు బహుకరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున పూర్వపు విద్యార్థులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల అభివృద్ధి కమిటీ దాతలు గిరిరాజు, నారాయణరాజు, ఆనందరాజులు హాజరై పూర్వపు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే మంచి ప్రార్థనా సమావేశం హాలును నిర్మించి ఇచ్చిన పూర్వపు విద్యార్థుల దాతృత్వం వెలకట్టలేందని, చాలా ఆనందదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో పూర్వపు విద్యార్థుల ముఖ్యులు ప్రదీప్ రాజు, వెంకటరమణ, ప్రవీణ్ రాజు, రమణ, వరలక్ష్మి, అనిత, రాఘవేంద్రరాజు, సుధాకర్, ఉపాధ్యాయులు లింగమూర్తి, గోవింద్, విజయశ్రీ, మోహన్, రామకృష్ణ, చంద్రశేఖర్, నాగముని, కృష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పొంగనూరులో నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ నెల 20వ తేదీన మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీవారికి పూజా కైంకర్యాల అనంతరం సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున భక్తాదులు పాల్గొని శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించాలని కోరారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుతో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో సర్వే ఏడీ భరత్ కుమార్, జిఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 230 అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి స్వీకరించారు.
బార్ కౌన్సిల్ న్యాయవాదుల మెంబర్గా పోటీ చేస్తున్న ఉప్పలపాటి శ్రీనివాసులరాజు సోమవారం పొంగనూరు న్యాయవాదులను కలిశారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర కుమార్ రెడ్డి మరియు పొంగనూరు పట్టణ బీజేపీ నాయకులు సిఎస్ రాజారెడ్డి, ఏబీవీపీ విజయశంకర్, విజయభాస్కర్ రెడ్డి, నానమల కుమార్, అడ్వకేట్ ప్రసాద్, టీవీఎస్ ప్రసాద్, అయూబ్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ చెన్నకేశవులు, జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి మరియు సీనియర్ అడ్వకేట్లు వెంకటముని, మల్లికార్జున నాయుడు, శైలేంద్ర, బాబీ తదితరులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తారని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా సోదర న్యాయవాదులు చెప్పిన విధంగా మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ, లా నేస్తం విషయంలో కానీ, అలాగే హౌస్ సైట్స్ విషయంలో కానీ మరి కృషి చేస్తానని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఏవైనా ఉన్నా దీన్ని సపోర్ట్ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి మరి మన సోదర న్యాయవాదులందరూ కూడా హామీ ఇవ్వటం, అలాగే అవకాశం ఉంటే దీనిలో పెన్షన్ విధానాన్ని కూడా బార్ కౌన్సిల్లో ప్రవేశపెట్టి దాన్ని మరి అనుమతి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి సోదర న్యాయవాదులకి, హౌస్ సైట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి త్వరితగతంగా ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసే విధంగా, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రొటెక్షన్ యాక్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉంది, దాన్ని త్వరితగతంగా మరి అమలు చేసే విధంగా కేంద్ర లా మినిస్టర్ గారితో మాట్లాడి దానికి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి సోదర న్యాయవాదులకు తెలియజేయడం జరిగింది. నాకు ఈ పొంగనూరు నుంచి మరి సపోర్ట్ చేసి బార్ కౌన్సిల్ ప్రతిష్ట మరి పెంపొందించే విధంగా కృషి చేయవలసిందిగా, నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా సోదర న్యాయవాదుల్ని ఈ సందర్భంగా నేను మరి మనవి చేసుకోవడం జరిగింది. పొంగనూరులో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం పట్టణం జనంతో కిక్కిరిసింది. పొంగనూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతం గ్రామాలలో సైతం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే పండుగకు కావాల్సిన సామాగ్రి కొనుగోలుకు గ్రామాల నుంచి జనం తరలి రావడంతో పట్టణంలో రద్దీ ఏర్పడింది. పశువులను అలంకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో జనం కిక్కిరిశారు. రంగులు, పువ్వులు, పండ్లు, ఇతర సరుకులు కొనుగోలులో జనం బిజీ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలు స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజాకవి
యోగి వేమన జయంతి వేడుకల్లో మదనపల్లి డిఆర్ఓ మధుసూదన్ రావు. లక్షలతో చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు పరిశీలించిన చైర్మన్ అలీం బాషా. పూల సాగు రైతులకు ప్రోత్సాహకం ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్. పుంగనూరు మార్కెట్లో నెలకొన్న సంక్రాంతి సందడి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.